క్రీమీగా భలే ఉంటుంది. చూసారా చక్కగా కలర్ఫుల్గా. చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మనకి పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునేటట్టుగా అల్లం పచ్చడి, అంటే మనము తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కదా, అలా తక్కువ కొలతలతోటి చింతపండు వాడకుండా చేసే అల్లం పచ్చడి రెసిపీ, అలాగే మార్నింగ్ వంటలండి. చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎలా పొందొచ్చు అనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అల్లం పచ్చడికి అయితే ఇక్కడ అన్నీ సిద్ధం చేసి పెట్టేసుకున్నానండి. ఇదిగోండి, ఇక్కడ హాఫ్ బౌలు అల్లం ముక్కలు, కొంచెం చూస్తున్నారా ఒక పావు టీ స్పూన్ అంతే మెంతులు, ఇక్కడ ఒక బౌలు మామిడి తురుము, ఒక టేబుల్ స్పూను ధనియాలు, ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇక్కడ ఒక హాఫ్ కప్పు కారము. హాఫ్ కప్పు నుంచి 3/4 కప్పు పడుతుందండి కారము. అది మనం చూసుకుని అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే బెల్లం కూడా తీసుకోవాలి, ఒక హాఫ్ కప్పు. అది నేను అప్పటికప్పుడు వేసుకుంటాను, ఇలా తరిగి పెట్టుకుంటూ ఉంటుంది కనుక అప్పటికప్పుడు వేస్తాను. బెల్లం కూడా హాఫ్ కప్పు నుంచి 3/4 కప్పు మనం తినే టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. సో కొంచెం ఎక్కువగా కరివేపాకు, ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటా అండి, మన ఫాస్ట్గా వంట అయిపోతుంది. నూనె వేడెక్కిన తర్వాత అండి ముందు మెంతులు వేయించుకోవాలి, కమ్మటి వాసన వచ్చే వరకు. మెంతులు వేగుతుంటే వల్ల మంచి వాసన వస్తుంది. మామూలుగా కూడా డ్రై రోస్ట్ చేసిన మెంతులు అస్సలు చేదుండవండి, ప్రాపర్గా వేగితే కనుక చాలా బాగుంటాయి. ఇవి మనకి చక్కగా వేగినాక దోరగా దీనిలోకి ధనియాలు కూడా మంచిగా అలా కొద్దిగా వేగనివ్వాలండి. ధనియాలు వేగిన తర్వాత మనం ఈ అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకుని వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీనే తీసుకున్నాను కనుక దానికి సరిపడా తీసుకున్నానండి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం తీసుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు వేస్తే ఏంటంటే పచ్చడి కలర్ కొంచెం నల్లగా వస్తుంది, కానీ సాధ్యమైనంత మట్టికి ఇది అప్పటికప్పుడు తినే పచ్చడే కనుక కరివేపాకు మన వంటల్లో ఇంక్లూడ్ చేసుకోవాలండి. ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండదు. ఇది చాలా లేతగా ఉంది కనుక ఆ చిన్నవి కూడా వేసేసాను నేను కాడలు, అంతే. ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకుని దీన్ని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ముక్కుల్లోకి ఈ మామిడికాయ ముద్ద కొంచెం మనం ఉడికించుకోవాలండి. ఆయిల్ ఏం అవసరం లేదు, మంచిగా ఉడికిపోతుంది. ఇది మెత్తగా మగ్గిపోయినాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇదిగోండి చక్కగా మనకి మగ్గిపోయిన తర్వాత గ్యాస్ ఆపేసుకోవాలి. అయితే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ గట్టిగా ఉండి మీకు గ్రైండ్ అవ్వకుండా ఉంటుంది అనుకునే డౌట్ వస్తే ఈ లోపల కొంచెం నీళ్ళు అనేవి మరగబెట్టేసి ఉంచుకోవాలి, కాచి చల్లార్చిని ఉంచుకోవాలన్నమాట. అవసరాన్ని బట్టి మనం ఆ నీళ్ళు వాడుకొని గ్రైండ్ చేసుకోవాలి. అది ఆరే లోపల నేను ఇంకా వంటకి రెడీ చేసుకుంటున్నాను. ఇది చుక్కకూరకండి. ఇక్కడ కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను నేను. ఒక స్పెషల్ మసాలా కూడా వేస్తాను. డైరెక్ట్గా ఉట్టి చుక్కకూర రోటీలోకి, అన్నంలోకి, దేనిలోకైనా బాగుంటుంది. ఎస్పెషల్లీ పుల్కాలోకి అయితే ఇంకా బాగుంటుంది. సో వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తాను. పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 ఇలా మధ్యలో కట్ చేసి ఉంచుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ ఎక్కువేం పట్టదు, కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకుని మంచిగా పోపు పెట్టుకోవాలి. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు మగ్గనివ్వాలండి. చాలా సింపుల్ కర్రీ, నిమిషాల్లో అయిపోతుంది. ఉల్లిపాయ ఆగటమే, ఇంకా ఆకుకూర వేసినాక చాలా ఫాస్ట్గా అయిపోద్ది కదా.
ఉల్లిపాయ కొంచెం వేగంగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర వేసేసుకోవాలి. ఇది మీకు ఆల్రెడీ చేసే రెసిపీ అయితే స్కిప్ చేయొచ్చండి. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వంట రాని వాళ్ళ కోసం హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను. మనకు అక్కడ కూర మగ్గుతూ ఉంటుందండి. లోపల ఇవాళ సొరకాయ పాలు పోసి కూర చేస్తున్నాను. సో మీకు అందరికీ రెసిపీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే కనుక సింపుల్ అండి. ఉల్లిపాయ ఇవన్నీ చక్కగా వేసుకుని పోపెట్టిన తర్వాత ఉల్లిపాయ వేగంగానే సొరకాయ వేసి బాగా మగ్గనివ్వాలి. ముందు ఉప్పు కూడా వేయకముందే మగ్గనివ్వాలి. తర్వాత ఉప్పు వేసుకుని కొంచెం కొద్దిగా కారం, కమ్మగా బాగుంటుంది అన్నమాట ఈ కూర. కారం కొంచెం వేసుకుని దింపేటప్పుడు పాలు పోసుకోవాలి. అవి కాచి చల్లార్చిని అయినా పచ్చిపాలైనా పోసుకోవచ్చు. మనం ఇంట్లో గేదె పాలు తెప్పించుకుంటే ఆ మేగడు ఉంటుంది కదా, అది కొంచెం ఒక అర స్పూన్ వేసామంటే అసలు కూర క్రీమీగా భలే ఉంటుంది. నేను కూరగాయలు అయితే ముందు కట్ చేసి పెట్టుకోనండి. ఏవి అప్పటికప్పుడు అటు పక్కన పోపు పెట్టానా, ఇటు కట్ చేసి పెట్టేసుకున్నానా అన్నట్టు ఉంటుంది అనమాట. కూర మంచిగా మగ్గిపోయింది చూసారా. అసలు ఈ ఆకుకూరలు ఇదే అండి, మనం ఎంత వేసినా కూతంతా అవుతాయి. దీనిలోకి ఏంటంటే పుల్లగా ఉంటుంది కనుక ఉప్పు కొంచెం సరిపడా పడుతుందండి. లేదంటే మనకి పులుపు తెలుస్తుంది అనమాట. రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే పచ్చిమిర్చి వేసాం కనుక కొంచెం కారం. నేను నువ్వులు ఇట్లా డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటానండి. దేనిలోకి కావాలంటే దానిలోకి అప్పటికప్పుడు వేసుకోవడానికి వీలుగా. సో ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకు వంటలు క్విక్గా అవుతాయి. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని చక్కగా మంచిగా 2 స్పూన్స్ అండి, పెద్ద స్పూన్ కాదు, ఒక మీడియం సైజ్ స్పూన్ అనమాట, టేబుల్ స్పూన్ కాదులేండి. అది కొంచెం గ్రైండ్ చేసేసుకున్నాను. ఇంక ఇవన్నీ వేసేసి కలిపేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. కొంచెం ఈ మసాలా ఈ ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసినవి కనుక ఎక్కువసేపు ఏమీ ఉండవసరం పడలేదు. సో కలిపేసుకుని ఒక 2 నిమిషాలు అలా ఉంచేస్తే చక్కగా మన కూర రెడీ అయిపోద్ది. చూసారా ఎట్లా అయిపోయిందో, చట్నీ టైప్లో అయిపోయింది ఆకుకూర. ఫ్రెష్గా మన మిద్దె తోటలోది కనుక అలా కుక్ అయిపోతుంది. లేడీస్కి స్పెషల్లీ 30+ తర్వాత కాల్షియం సప్లిమెంట్స్ ఏదో ఒక రకంగా అవసరం అండి. 30+ తర్వాత మనం సప్లిమెంట్స్ జోలికి వెళ్ళకుండా రోజు మనం తినే పదార్థాల్లో ఇలా నువ్వులు, ఫ్లేక్స్ సీడ్స్ అని ఇట్లాంటివి యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. చక్కగా వంటలు నడుస్తున్నాయి ప్యారలల్గా. ఈ లోపల ఇది ఆరిపోయింది కదా, గ్రైండ్ చేసేసుకుంటున్నా. వెల్లుల్లిపాయలు కొంచెం ఉప్పు చూసుకుని వేసుకోవాలండి. మామిడి తురుము నిలవ ఉన్నదైతే కనుక అందులో కూడా మనం ఉప్పు వేసుకుంటాం కదా, సో చూసి వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు ఇవన్నీ ముందైతే గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత మామిడి తురుము, కారము, బెల్లము వేసేసుకుని గ్రైండ్ చేసుకోవడమేనండి, ఇంకంతే. ఇదిగోండి మామిడి తురుము చూసారా గట్టిగా అయిపోయింది. అందుకే కొంచెం నీళ్ళు అనేది కాచి చల్లార్చి పెట్టుకోవాలన్నమాట మనము గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా. బెల్లం ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక తీపి చూసి అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుందండి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు టైట్గా ఉంటే మిక్సీ తిరగదు కనుక కొంచెం కాచి చల్లార్చిన నీళ్ళు కొద్దిగా ఒక 2 స్పూన్లు వేసేసుకుంటే చక్కగా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ఇది మనకు అప్పటికప్పుడు నిల్వ చేసుకునేది కాదు కదండి, అప్పటికప్పుడు అయిపోతుంది. అంటే ఒక 15-20 రోజులు. చూసారా చక్కగా మంచిగా కలర్ఫుల్గా. ఎప్పుడెప్పుడు అన్నం తిందామనిపిస్తుంది నాకైతే అల్ల పచ్చడి చూస్తే. వేడి అన్నంలో కొంచెం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. అలాగే పెరుగులోకి నంచుకోవడానికి సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా దీన్ని పోపు పెట్టుకోవడమేనండి. నాకు నీళ్ళు ఒక 50 ml వరకు పట్టినాయి. ఇప్పుడు ఇంతలోకి పప్పులు వేస్తారా అంటే నేను వేస్తానండి, బాగుంటాయి. ఈ అల్ల పచ్చడి అప్పటికప్పుడు తినేసేదే కనుక చక్కగా అన్నీ వేసుకొని పెట్టచ్చు. పోపు వేగంగా నేను చక్కగా పచ్చడిని ఇందులోకి వేసేస్తే వేడి దాంట్లోకి మనం వాటర్ కూడా వేసాం కనుక ఏం డౌట్ లేకుండా చక్కగా సెట్ అయిపోద్ది అనమాట. మ్యాక్సిమం 15 నిమిషాలు పడుతుంది అంతే పచ్చడి చేసుకోవడానికి. ఇదిగోండి చక్కగా మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో నా వంటల సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. అదిగోండి సొరకాయ కూర, పాలు పోసిన కూర చక్కగా అది కూడా దగ్గర పడిపోయిందండి. చూసారు కదండి, సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు. మరి ఎప్పుడైనా అవసరం ఉంటే కనుక ఇలా చేసుకోవచ్చు. మనకి బయట పెడితే కనుక అంటే మాకు ఈ క్వాంటిటీలో ఇదిగోండి ఈ రెండిట్లోకి వచ్చింది ఇలా.
మా దగ్గర అయితే 1 మంత్ లోపలే అయిపోతుంది. అందుకని చెప్పి ఎంతకాలం నిల్వ ఉంటుంది అనేది దీని లైఫ్ నాకు ఐడియా లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఏం పాడవదండి, 6 నెలలు అయినా హ్యాపీగా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. నేనైతే బయట ఉంచేస్తా, ఒక నెల నాకు ఎప్పుడు పాడవలేదు మరి. సో మార్నింగ్ ఏంటంటే వంటలు చేసుకునేటప్పుడు ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, మార్నింగే ప్లాన్ చేసుకుంటే మనకి అది వేయించినాక ఆరాలి ఇట్లా ఏమి ఉండదు. ఇది ఈ టైంలోనే మనం కూరలు అవి వండుకుంటాం కనుక ప్యారలల్గా మిక్సీ చేసుకోవటం అన్నీ నడుస్తాయి, టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు నా పని అంతా అయిపోయింది. కిచెన్ అంతా కూడా వంట చేసిన తర్వాత నాకు సునీత క్లీన్ చేసి పెట్టేస్తుంది. సో మరి ఈ రోజుకి ఇంకా క్యారేజ్ కట్టుకుని బయలుదేరాలన్నమాట. ఇవాళ కేపీకి వెళ్తూ చేసిన వీడియో అనమాట ఇది. సో ఎర్లీగా 9 o'clock లోపల నా పని చేసుకోవాలి, అప్పుడే నేను అక్కడికి 11కి వెళ్తాను అనమాట. సో మరి ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. రెసిపీలు నచ్చితే కనుక మీరు తప్పకుండా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.